శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మరి బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్లు వచ్చినాయి. మరి మీకు ఏ ఎపిసోడ్ నచ్చింది అండ్ ఏ కంటెస్టెంట్స్ నచ్చారు? నాకు వచ్చేసి పర్సనల్గా అయితే ఒక ఇద్దరు కంటెస్టెంట్స్ వచ్చారు బ్రో. ఎవరు? ఒకతనైతే అతను ఫిజికల్లీ కొంచెం హ్యాండిక్యాప్డ్ ఉన్నాడు కదా, అసలు గ్రేట్ అచీవ్మెంట్ అతనిది. అంటే అన్ని యాక్టివిటీస్ అతనిలో పెట్టుకుని ఆ బాడీ గెయిన్ చేయడం కానీ అదంతా అసలు వేరే లెవెల్ అయింది. అయితే ఆయన డైరెక్ట్ సెలెక్ట్ అయిపోయాడు. ఇక 3 గ్రీన్లు వచ్చాయి, సెలెక్ట్ అయిపోయాడు. ఇంకొక ఆమె వచ్చేసి తెలుగు తమిళ్ 19 సంవత్సరాలు ఆమెకి. తెలుగు తమిళ్ కూడా మిక్స్డ్ మంచిగా మాట్లాడుతుంది. యాంకర్ శ్రేయానో సంథింగ్, శ్రేయ అనుకుంటా తన పేరు. యాంకర్ శ్రేయ అని చెప్పేసి మంచిగా మాట్లాడింది. ఆ పిల్ల కొంచెం చలాకీగా ఉంది. ఆమె కూడా సెలెక్ట్ అవ్వడం టాప్ 16లో వెళ్ళడం జరిగింది. తర్వాత ఇంకొకటి చెప్పాలంటే దీంట్లో కొంచెం క్రింజ్గా కూడా కొందరు వచ్చారు. ఒకటైతే గయ్యాలి గంప అని చెప్పేసి ఒక అమ్మాయి వచ్చింది. తాడబ్బా గీకినట్టు బర్ర బర్ర వాగుతూనే ఉన్నది. నాలకనే బర్ర బర్ర వాగుతూనే ఉన్నది. యాక్చువల్గా నాకు అనిపించింది కదా, నేను బిగ్ బాస్కి పోలేదు అనే ఫీల్ కూడా రానియలే నాకు. ఎందుకంటే నా బదులు ఇదైనా పోయిందిరా బాబు, గయ్యాల్సేది అనుకున్నా నేను. అయితే అంటే అమ్మాయి చేసేది ఓకే, ఎంటర్టైన్మెంట్ ఓకే, కానీ ఆ ఎంటర్టైన్మెంట్ ఎలా ఉందంటే కొంచెం చిరాకు, క్రింజ్గా ఉంది, చిరాకు తెప్పించేలా ఉంది. ఎంటర్టైన్మెంట్ వరకు ఓకే, కానీ అది కొంచెం చిరాకుగా ఉంది. దట్స్ ఆమె కొంచెం భయ్యా నేను చెప్పలేను భయ్యా. అది పోయి కాళ్ళ మీద మొక్కడము చేయడం బ్రో, అలా చేస్తే ఎవడు బ్రో దేకేది? నువ్వు కొంచెం ఒక గ్రాటిట్యూడ్తో వెళ్ళాలి. ఒక మంచిగా వెళ్తే నువ్వు ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నప్పుడు నువ్వు ఒక హైపర్గా వెళ్ళాలి. అంతేగాని నువ్వు పోయి కాళ్ళు మొక్కుతా, నేను పోయి చేతులు పట్టుకుంటా అంటే ఎవడు భయ్యా దేకేది? ఫస్ట్ రిజెక్ట్ చేసి పడేస్తారు. ధర్నా చేస్తాం భయ్యా, నేను ధర్నా చేస్తాను. అంత మాత్రం నాకు కూడా డబ్బులు ఇచ్చారుగా. నువ్వు ధర్నా చేయడంలో కాదు కదా, అక్కడ వాళ్ళు ఎందుకు పిలిచారు మనకు అగ్ని పరీక్షకి? నీలో టాలెంట్ ఏముంది? అదే చెప్తున్నా కదా, నువ్వు ఇప్పుడు రోడ్డు మీద నుంచి ఒక నిమిషం అయితే మనకు అవకాశం ఎందుకు ఇచ్చారు? నీలో ఏం టాలెంట్ ఉంది, అసలు నువ్వేం చేయగలవు, బిగ్ బాస్ హౌస్ నీకు వర్కౌట్ అవుతుందా లేదా అనేది 3 జడ్జిలను పెట్టి, ఒక యాంకర్ని పెట్టి వాళ్ళ బిగ్ బాస్ కంటెస్టెంట్లే, పాత కంటెస్టెంట్లే వాళ్ళని పెట్టి అది తీస్తున్నారు. అయితే వీళ్ళు ఎలా ఉండాలో అలా లేరు అక్కడ. వెళ్ళేటోళ్ళు కొందరేమో కాళ్ళు పడ్డము, లేకుంటే కొందరు బ్రతిలాడడం అట్లా జరుగుతుంది. ఇంకోటి, ఇతన్ని బయట ఉన్నతన్ని లోపలికి తీసుకొచ్చారు అంటే సరే, బయట ఉన్నోడిని బయటనే వదిలేస్తే బయట లెక్కలు బయట ఉంటాయి. బయట కాళ్ళు మొక్కు, చేతులు మొక్కు, సంథింగ్ సో వాట్. బట్ ఇతను లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఇలా ఉంటే ఎలా? ఇతను లోపలికి వచ్చాడు అంటే ఒక మెట్టు ఎక్కాడు. ఒక మెట్టు ఎక్కినప్పుడు ఎలా ఉండాలి? ఆ మెట్టు ఎక్కినప్పుడు ఆ మెట్టు స్థాయిలోనే ఉండాలి. కానీ ఇతను మళ్ళీ ఆ డౌన్ఫాల్లోనే ఉన్నట్టు, ఏదో నాకు ఇది లేకపోతే నాకు వేరే జీవితమే లేనట్టు, అదే నాకు వేరే జీవితమే లేనట్టు చెప్పాడు. అతనికి మంచి బయట పొజిషన్ ఉండేది, కింది స్థాయి వల్ల కాదు అని చెప్పేసి సంథింగ్ ఏదో డైలాగ్ ఉండేది. అగ్ని పరీక్ష జడ్జెస్ ఉన్నారు కదా, వాళ్ళు కరెక్ట్ గానే జడ్జ్మెంట్ ఇస్తున్నారా? అందరికి ఈక్వల్ గా చూస్తున్నారు? లేదు బ్రో, నాకు తెలిసి అది చాలా వరకు స్క్రిప్టెడే అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను కొన్ని పర్ఫార్మెన్స్ చూశాను. కొందరికి జాలితో ఇవ్వడము అలా కూడా జరుగుతుంది, కానీ 95% స్క్రిప్టెడే కనబడుతుంది. అలాగే ఇంకొక అమ్మాయి కూడా, మన అతని పేరేంటి, ప్రదీప, నవదీప్ తోటి కూడా ఆ హగ్ కానీ, లేదంటే పెళ్లి చూపులు కానీ, ప్రియా ఆ అమ్మాయి, చెప్పాలంటే అమ్మాయి కూడా బాగానే ఉంది భయ్యా. అమ్మాయి బాగానే ఉంది, కాకపోతే ఆమె యాక్చువల్గా ఎక్స్ప్రెషన్స్ కూడా మంచిగా ఉన్నాయి. బాగున్నాడు అని చెప్తుంది కదా, ఓకే బాగుంది. బట్ కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండి కొంచెం ఏంటంటే డౌట్ వచ్చేలా ఉంటుంది. అంటే క్యూట్ ఉందంటే సోనియా గారు లాగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా లాస్ట్ భయ్యా? అసలు ఆ తాండవాన్ని మనం చూడలేం భయ్యా. మనం సోనియా గారితో పోల్చుకోవద్దు. ఆమె మహానటి బాబు, నీకు దండం అయ్యా. ఆమె గురించి మనం చెప్పుకోవద్దు, ఎందుకంటే చాలా పెద్ద ఆమె. బేబక్క ఇంకా మరో బేబక్క కూడా వచ్చి ఇలా వెళ్ళి బేబక్క కూడా వచ్చింది కదా, చిన్న బేబక్క గయ్య వేసింది. అదే చిన్న బేబక్కనే, అది ఉన్నది లేని మొత్తం చెప్పుకుంటూ వచ్చింది. సో ఒక అమ్మాయి అరిచింది కదా, ఆమె వాయిస్ కొంచెం ఇరిటేటింగ్ గా ఉంది. అమ్మాయి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు బ్రో? నాకు కూడా చాలా ఇరిటేటింగ్ గా ఉండే బ్రో, కానీ తనలో ఎనర్జీ లెవెల్ మాత్రం అసలు పీక్స్ బ్రో. అసలు తన్ని చూస్తుంటే నన్ను నేనే చూసుకున్నట్టుంది. ఎందుకంటే నేను కూడా అట్లే గయ్యాలు అరుస్తూ ఉంటా, మా వాళ్ళు నేను చిరాకు పెడుతూ ఉంటా, కానీ నన్నే చిరాకు పెట్టింది. అది నేనే అందరికి చిరాకు పెడుతూ ఉంటా, కానీ నన్నే చిరాకు పెట్టింది. అంతా కొంచెం ఇరిటేటింగ్ ఉంది అంతే.